రాజకీయంగా బండి సంజయ్ అటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు అసలు? ఏం ప్రొవొకేషన్ సడన్ గా ఆయన ఎప్పటి నుంచో ఉంది ఒకటి మధ్య పడట్లేదు పొసగట్లేదు ఎప్పటి నుంచో ఉంది. హిస్టరీ ఏం చెప్పారంటే అసలు తన అధ్యక్ష పదవి కోల్పోవడానికి కారణం కూడా కొత్తగా వచ్చిన ఈ బ్యాచే. ఓకే. ఇంకొకటి అది ఉంటుంది మనసులో, నన్ను బీకారు అని ఉండొచ్చు, కానీ దాన్ని కాంపెన్సేట్ చేసింది పార్టీ. ఆయనే చెప్తున్నాడు ఒక పక్క ఇక్కడ పార్టీ ముఖ్యం, జెండా ముఖ్యం, ఇండివిజువల్స్ కాదు అన్నప్పుడు నువ్వు మాట్లాడద్దు. నీకు జెండా ముఖ్యం, పార్టీ ముఖ్యం, అందరు నీకు ఒకటే, నీకు ఎవడు తేడా లేనప్పుడు ఆ మాటలు ఎందుకు అనకూడదు కదా. అది కూడా అంతా కూడా మాట్లాడకూడదు. ఆ మాట ఎవరికైనా ప్రొవోకేట్ అయిన అంతకంటే 4 మాటలు ఎక్కువే అని ఈ చర్చ గురించి. అది ఒక పొరపాటు నేనే అనుకుంటా. అది ఇద్దరు కూడా లీడర్స్. అది పార్టీ నిజంగా మీకు అల్టిమేట్గా అదే గొప్పది అనుకుంటే మీరు కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ దగ్గర కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఇదేంటి తెలుసుకోవాలి. అంతేగాని పబ్లిక్లో అంటే ఆయన ఈయన అవమానం చేసి ఆయన అవమానం చేసి ఆయన కార్యకర్తలు ఈయన దొక్కి ఈయన కార్యకర్తలు ఆయన దొక్కి ఎవరికి లాభం అండి అల్టిమేట్గా. ఒక రకంగా ఈటల రాజేంద్ర గారు ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా కాస్త కోస్త ఈయన బాగానే సపోర్ట్ చేశాడు, ఎందుకంటే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కదా. చేశాడు, నేనున్నాను కదా, చీఫ్ ఏజెంట్గా ఉన్నా ఇక్కడ రాజగోపాల్ అప్పుడు కూడా. దానికి కూడా మొత్తం పార్టీ పూనుకొని కూర్చున్నారు పాపం. ఈటల దానికి కూడా కూర్చున్నారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. అన్ని రకాలుగా బాధ్యత బుధాలు ఎత్తుకున్నారు. ఆయన నిలబడి గెలిపించారు. జనరల్ ఎలక్షన్స్ వచ్చినాక కొంచెం డైవర్ట్ అయిపోతుంది కూడా. కానీ సార్ అసలు ఈటల రాజేందర్ ఈ పార్టీలోకి రావడం బండి సంజయ్ గారికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదా? అది నాకు తెలియదు కానీ బట్ ఆ రోజుల్లో అందరు బండి కూడా పోయాడుగా. బండి ఆయన ఇంటికి పోయాడు కదా, ఆహ్వానించడానికి బండి పోయాడు. మీ జ్ఞాపకం ఉంటే ఆయన ఏం పక్కకు పెట్టేసి వెళ్ళిపోయాడు. పోయి పిలిస్తే ఈయన వచ్చాడు కాబట్టి ఆ టైంలో అందరూ పోయారు. వెంకటస్వామి కూడా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు, ఎలక్షన్స్లో ప్లే చేశాడు. అతనికి సహకరించాడని విన్నాను నేను, ఇది ఫైనాన్షియల్గా. అప్పుడు చాలా అందరు కూడా పూనుకున్నారు అక్కడ. కానీ ఈవెన్ రాజగోపాల్ బై ఎలక్షన్ కూడా పూనుకున్నారు. కాబట్టి అదంటే టెలిఫోన్ ఉంది కదా, ట్యాపింగ్, దానివల్ల వీళ్ళందరి డబ్బులు ఎక్కడ పడినా పట్టుబడ్డాయి. అధికార పార్టీ వాడికేమో పోలీసు వాహనాలు తరలించారు, వీళ్ళ డబ్బులేమో ఫోన్లలో వినడం పట్టుకోవడం. అసలు అప్పుడు ఈటల రాజేంద్ర డబ్బులు పోయినాయని విన్నాం, రాజగోపాల్కి పోయినాయని విన్నాం. అదే ఫిజికల్గా చూసా. రాజగోపాల్ సంబంధించిన 10-15 కోట్లు పట్టుబడి. రఘునందన్ రావు గారు కూడా పోయినాయి. రఘునందన్ ఆయన కూడా పట్టుకున్నాడు కదా, నా ఫోన్ ట్యాప్ అయిన డబ్బులు పోయినాయి. చివరి నిమిషంలో 3.5 కోట్లు పోయినట్టు. ఇక్కడ వివేక్ ఇచ్చిన డబ్బులు కూడా రాజేంద్ర దగ్గర పట్టుబడ్డాయి. అంటే ఎలక్షన్స్ ఈ రోజు అంతా మేనేజ్మెంటే కదా. సో అట్లాంటి బీజేపీ కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే ఆ కూర్చో పెట్టే డబ్బులు కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా లాగేశారు. సో అవన్నీ కూడా దాని ఇంపాక్ట్ ఉండేది. కానీ బట్ అవన్నీ అయినా ఈటలా గెలిచాడు. ఇక్కడ ఒక్క నేరోగా మిస్ అయ్యాడు రాజగోపాల్. అప్పుడైనా రాజగోపాల్ గెలిచినా కూడా అసలు సమీకరణాలన్నీ మారాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది వీళ్ళు ఎన్నికలన్నింటినీ. సో అందరూ బతుకున్నారు. అప్పుడు ఈవెన్ హరీష్ కూడా బతుకున్నాడు, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని. ఫోన్ ట్యాపింగ్ కావాలన్నది చాలా సీరియస్ ఇంపాక్ట్ మన డెమోక్రటిక్ ప్రాసెస్ మీద, ఎలక్షన్స్ మీద పరిణామం చాలా చూపించింది అది. సో దానికి బలైన వాళ్ళలో రాజగోపాల్ కూడా ఈటలో కూడా పోయాడు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పోయాడు. ఎంపీగా వరకు వచ్చింది కానీ అంతకుముందు మళ్ళీ సెకండ్ టైం గెలవలేకపోయాడు. సో రకరకాల ఫ్యాక్టర్స్ అందులో. బట్ అందరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ కూడా బాగానే ఖర్చు పెట్టడం, ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం విపరీతం. మామూలుగా తొక్కాలడు కదా ఆయన. 1000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు ఈటలతో కూడా. ఇక్కడ రాజగోపాల్తో కూడా 500 ఖర్చు పెట్టారన్నారు. అఫీషియల్గానే వాళ్ళు ఒక 1000 కోట్లు పంచారు.